కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పాక్ తగిలిన షాక్ గురించి మాట్లాడుకుందాం. భారత్ సింహ గర్జన చేసింది. పాక్ పై పులిలా విరుచుకుపడింది. ఇన్నాళ్లు కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్తాన్ కు త్రివిధ దళాలు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాయి. ఒక దశలో పాకిస్తాన్ కు ఇదే ఆఖరి రాత్రాని తరహాలో విరుచుకుపడ్డాయి భారత దళాలు. డ్రోన్స్, మిసైల్స్ తో దాడికి పాల్పడిన పాకిస్తాన్ పై భారత సైనిక చర్యకు పూనుకుంది. పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పెషావర్, లాహోర్, కరాచీ నగరాలపై బాంబుల మోత మోగిస్తోంది. పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయం కూడా లాహోర్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో పాక్ సైనిక స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేసింది. కరాచీ పోర్ట్ పై భారత నేవీ దాడులు పాక్ కు చెందిన 3 ఫైటర్ జెట్స్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ధ్వంసం చేసింది. సో భారత్ పై పాక్ దిగిన దాడులకు సంబంధించిన దృశ్యాలు ఇవి. పాక్ ని ఎలా మనం తిప్పికొట్టామో అన్నది కూడా మనం క్లియర్ కట్ గా ఇక్కడ చూడొచ్చు. ఇన్నాళ్ళు కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్తాన్ కు త్రివిధ దళాలు ఇచ్చిన సమాధానం కూడా మనం చూడొచ్చు. సో పాకిస్తాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాం. ఎన్ని డ్రోన్స్ తో విరుచుకుపడిందో కూడా మనం క్లియర్ కట్ గా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక్కసారిగా ఈ అలజడి చెలరేగడంతో సమీప గ్రామాల ప్రజలు, అక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మనం ఆ దృశ్యాల్లో కంప్లీట్ గా చూడొచ్చు. ఇక్కడ 5, 6, 7 3 కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇలా నెంబర్స్ తో పాటు మీకు ఇస్తూ ఉన్నాం. ఈ డ్రోన్స్ తో కలకలం రేగింది ఒక్కసారిగా. సో పాక్ కవ్వింపు చర్యలకు పాక్ విసిరిన డ్రోన్లను అంతే స్థాయిలో S-400 తో మనం తిప్పికొట్టాం. దానికి సంబంధించిన దృశ్యాల్ని స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో రాత్రంతా ఇంకా ఏం జరుగుతుందన్న ఆందోళన అయితే దేశ ప్రజల్లో నెలకొని ఉంది. సరిహద్దు గ్రామాల ప్రజలైతే అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కొంతమంది బంకర్స్ లోకి వెళ్లి ప్రాణాల్లో దక్కించుకున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇవి డ్రోన్స్ తో విరుచుకుపడ్డ తీరుని మనం చూస్తూ ఉన్నాం.